మూడేళ్లుగా ప్రేమించుకొని గత 2 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలిసి తట్టుకోలేక కోపంతో విశాఖ జిల్లాలో ప్రియురాలి ఘాతుకం చోటు చేసుకుంది. అంతేకాకుండా 1 కాదు 2 కాదు ఏకంగా 14 వాహనాలను దగ్ధం చేసింది. మూడేళ్ల నుంచి ఈ యువకుడు ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోకుండా 2 ఏళ్ల క్రితం మరో యువతితో పెళ్లి చేసుకున్నాడనే కోపంతోనే ఆ కోపం మరింత పెరిగి రగిలిపోయి ఆ ప్రేయసి అపార్ట్మెంట్ సెల్లార్లో పార్క్ చేసిన బైక్స్ అన్నింటినీ కూడా ప్రియుడి బైక్ తో పాటు మిగతా బైక్లన్నిటికీ కూడా నిప్పు అంటించేసింది. బైక్ ను అనుకొని అతని మిగతా బైకుల్ని కూడా మంట పెట్టేసింది. తన బైక్ అనుకొని వేరే బైకుల్ని అలాగే అక్కడ ఏదైతే కంటిన్యూగా పార్క్ చేసి ఉంటారో 14 బైక్స్ అన్నింటినీ కూడా మంట పెట్టింది ఆ యువతి. అయితే కారణం ఏంటి అంటే యువకుడికి అపార్ట్మెంట్ సెల్లార్లో 14 వాహనాలు కూడా దగ్ధం చేసింది. 3 ఏళ్ల నుంచి నాతో లవ్లో ఉన్నారు, 2 ఏళ్ల కిందర ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనే కోపంతోనే బైక్ నిప్పంటించాను అని చెప్పి కూడా ఒప్పుకుంది. అయితే ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్లో యువతి పనిని గుర్తించి అక్కడ ఉన్న పోలీసులు కూడా తనే నిందితురాలుగా కూడా గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎందుకు ఇన్ని బైకులకి నిప్పంటించింది అని అంటే కోపంతోనే నిప్పంటించాను, ఎందుకంటే అంతటి స్థాయిలో మీరు ఆ మంటలు చూడొచ్చు, ఏ స్థాయిలో అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా వచ్చేసి ఫైర్ ఫైటింగ్ సిబ్బంది కూడా వచ్చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. తన ప్రియుడు బండి ఒకటే కాకుండా మిగతా 14 అంటే మిగతా 13 అమాయకుల బండి కూడా తను దగ్ధం చేసింది. అంటే అందరి బండ్లు కూడా లాస్ అయ్యింది. కాబట్టి తనపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాలి. ప్రస్తుతం అయితే ఇంతటి దౌర్జన్యానికి పాల్పడి ఇంతటి దారుణం కూడా పాల్పడ్డ ప్రియురాలపైన కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో అయితే తనున్నారు. ఎప్పుడైనా తలుపులు వేసుకొని బయటకు పోవాలి. అదే సార్ లీడర్స్ అది పేర్లన్నీ కావాలి. దీనిపైన మరింత ఇన్ఫర్మేషన్ క్లియర్గా మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రేమించిన వ్యక్తి తనను అవాయిడ్ చేస్తున్నాడన్న కోపంతో ఒక యువతి దాదాపుగా 14 బైకుల్ని పూర్తిగా దగ్ధం చేయించేసినటువంటి పరిస్థితి అయితే మనం విశాఖలో ఉన్నటువంటి డాబా గార్డెన్స్ ఏరియాలో ఉన్న లలితానగర్ లో చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బైక్ బయట పార్క్ చేసినటువంటిది ఇది ఒక గ్రూప్ హౌస్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ బైక్ కి సంబంధించి. కానీ ఈ బైక్ ఎలా ఉందంటే ఒకసారి అపార్ట్మెంట్ మొత్తాన్ని చూద్దాం. అపార్ట్మెంట్ మొత్తాన్ని చూస్తే పొగ కమ్మేసి ఇక్కడ మంటంతా కూడా కింద బైకులన్నీ కూడా తగలబడిపోయినటువంటి బైకులకి పొగంతా అపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్ హౌస్కి సంబంధించి పూర్తిగా పొగ కమ్మేసింది అనేటువంటిది ఎలా మసిమసిగా అయిపోయిందో మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అంటే బయట ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటే లోపల ఉన్నటువంటి బైకులు కానీ దానికి ఆనుకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ ఎలా ఉన్నాయనేది చెప్పే ప్రయత్నం ఇది. నేను ఒకసారి ఈ బైక్స్ అన్నింటినీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక కనిపిస్తున్నాయి కదా మొత్తం 14 బైకులు. ఇవేమి చిన్న బైక్స్ కాదు, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బైక్స్. దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయి, చాలా రకాల బైక్స్కి సంబంధించినటువంటి అయితే మనమైతే చూడొచ్చు. ఇక్కడ వస్తువు ఏదనేది అవసరం మొత్తం అంతా బూడిదైపోయినటువంటిది స్పష్టంగా కనపడుతుంది. దీనిలో ఏమీ లేవు, అంటే ఐరన్ సంబంధించిన మాత్రమే స్కెల్టన్లు మిగిలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఒక బైక్ అనుకునేమో, కనిపిస్తున్నటువంటిది ఇదొక బైక్, దీని కింద ఉన్నటువంటిది మరొక బైక్. మొత్తం బైక్కి సంబంధించి చివరికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా వాళ్ళు తొక్కుకునేడానికి ఉన్నటువంటి మొత్తం ఇక్కడ 3 సైకిళ్ళు ఉన్నాయి. అంటే 3 సైకిళ్ళు దాదాపుగా 14 బైకులన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాను ప్రేమించినటువంటి అబ్బాయి ఇప్పటికే అతనికి పెళ్ళయి భార్య ఉంది. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి తను వేరొక అమ్మాయితో భార్య ఉన్నా కూడా ఈ యువతతోనే ఒక రిలేషన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెళ్ళైన వ్యక్తి కాబట్టి భార్యతో ఖచ్చితంగా ఉంటాడు. అతనికి వేరే రిలేషన్ ఉంది, భార్య ఉంది అనేది తెలుసుకున్నటువంటి ఆ యువతి కోపంతో తనతో కలిసి ఉండట్లేదు, తను చెప్పిన మాట వినట్లేదు, తన దగ్గరికి రావట్లేదు అనే కోపంతో గతంలో కూడా ఇంతకు ముందు ఇదే విధంగా 2 బైకుల్ని బయట ఈ గ్రూప్ హౌస్ దగ్గర పార్క్ చేసినటువంటి బైకులను కూడా దగ్ధం చేసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొత్త బైక్స్ని ఇక్కడికి తీసుకుని వచ్చి కనిపిస్తున్నటువంటి ఇప్పుడు ఈ బైక్ ఉంది కదా, నేను ఒకసారి దీన్ని ఈ బైక్ గల మీరేనా ఈ బైక్ సంబంధించి ఇది కొత్తది, అంటే కొత్తది కొన్ని తీసుకొచ్చి 4 days బ్యాక్ దీన్ని కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు చూస్తే మొత్తం బైక్ అంతా కూడా చాలా ఆనందంగా కొని తెచ్చుకుని ఉంటాడు బహుశా. ఎందుకంటే కొత్త బైక్ కొనుక్కున్నాను హ్యాపీగా ఇంట్లో చెప్పడం, ఫ్రెండ్స్కి చెప్పడం, నా కనీసం కొన్ని రైడ్స్ కూడా వేసి ఉండడు. కానీ ఇవాళ చూస్తే
కేవలం స్కెల్టన్ మాత్రమే మిగిలింది కొత్త బైక్. సో ఎన్నో ఆశలు. బహుశా ఈ బైక్కి సంబంధించి క్యాష్తో కొన్నారో లేకపోతే బ్యాంక్ నుంచి కొంటే ఆ ఈఎంఐలు, ఫైనాన్స్ నుంచి కొంటే ఈఎంఐలు ఇంక ఎప్పుడు కట్టాలనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు కనిపిస్తున్నటువంటిది, ఇది బుల్లెట్. ప్రతి ఒక్కళ్ళు కూడా బుల్లెట్స్ని ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఎంత హ్యాపీగా బుల్లెట్ మీద ప్రయాణం చేసేటప్పుడు. కానీ స్కెల్టన్లు మాత్రమే మిగిలాయి ఇక్కడ మొత్తం అన్నీ. కేవలం ఏంటంటే గతంలో కూడా ఒక్కసారి రెండుకి సంబంధించినటువంటి 2 బైకులు తగలబెట్టినామే. తెల్లవారుజామున 4 గంటల సమయానికి సంబంధించి 4 గంటల సమయంలో నిప్పు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక బైక్ అంటించడంతో పక్కన ఉన్నటువంటి బైకులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆ మంటలో తగలబడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇళ్లలో నుంచి ఎవరు రాలేనటువంటి పరిస్థితి. ఒకసారి నేను ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా ఈ ఇంటిని చూపిస్తాను. ఇవన్నీ ఇంటికి సంబంధించినటువంటి కిటికీలు. లోపల బహుశా బెడ్ ఉంది, ఆ బెడ్రూమే. ఈ మంటలు ఒక్కసారి వచ్చేసరికి ప్రాణాలను కాపాడుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంట్లో ఉన్నటువంటి ప్లేస్ నుంచి పక్క రూమ్కో వేరే చోటకి వెళ్ళిపోతారు. ఎందుకంటే దీనిలో నుంచి రావడానికి చిన్న దారి ఒక్కటే ఉంది. సో నేను ఒకసారి వీళ్ళతో మాట్లాడిస్తూనే ఇంటి లోపలికి నేను వెళ్ళి దీన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్, బయోడేటా సంబంధించినటువంటివి, చాలా 10th క్లాస్ డిగ్రీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మనం చూడొచ్చు. ఇవన్నీ ఈ కస్టమ్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, కస్టమ్స్ ఆఫీస్ సంబంధించినటువంటివి. సో సర్టిఫికేట్స్ అన్నీ అగ్నికి ఆహుతి అయిపోయినాయి. ఎవరో చేసిన అంటే ప్రేమో వ్యామోహమో కారణం ఏదైనా కావచ్చు. ఇవన్నీ ఉన్నటువంటి పర్సన్ ఇక్కడ చూడొచ్చు. ఈ వ్యక్తి కూడా ఈయనే. అంటే ఈ కనీసం ఈ సర్టిఫికేట్లన్నీ కనీసం వాటిని కాపాడుకుని బయటకు రావచ్చు అనే ఉద్దేశంతో బహుశా బయటకు వచ్చి ఉండొచ్చు వీటిని తీసుకుని. కానీ అప్పటికే ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సర్టిఫికేట్లు ఉన్నటువంటి వ్యక్తి కూడా నేను చూపించాను కదా ఇంటికి సంబంధించి లోపల ఈయనే ఇల్లు మీదే కదా. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీవేనా? ఏంటి అసలు ఇది ఎప్పుడు జరిగింది? అసలు ఈ తతంగం అంతా కారణం ఏంటి అసలు? సార్ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు సార్. అతనికి రిలేషన్ ఎవరో ఒక అమ్మాయి ఉంది. అది పోలీస్ ఎంక్వైరీ తర్వాత తెలిసింది మనకి. తర్వాత అంతకుముందు తెలీదు. అంటే అంతకుముందు ఈ బైక్లన్నీ అసలు తగలబడిపోయిన ఎవరు పెట్టుంటారు ఏంటనేది మీకు కూడా అర్థం మనకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళది ఫస్ట్ బైక్ ఇక్కడ ఉంది, కొనుక్కున్నారు. మేము తగలబడుతుంటే జస్ట్ సీటు తగలబడుతున్నప్పుడు మా మిస్సెస్ 4ంటికి లేసి ఏందో స్మెల్ వస్తుంది, బాత్రూమ్కి 4 టైంలో బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పి లెగిసేటప్పుడు వాసన వస్తుంది. ఏందని కిటికీ తలుపులో నుంచి కనిపించింది. అప్పుడప్పుడు లగెత్తుకుంటూ వచ్చి 10 బకెట్ నీళ్లు పోసినా ఆరలేదు. ఒకటి మొత్తం 14 బైకులు. ఒక అతను సాహసం చేసి 3 బైకులు పక్కకి లాగాడు. ఆ పాపం అతను జుట్టపోయింది, నా జుట్టు అంతా కాలిపోయింది. నా సర్టిఫికెట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు మొత్తం దీనిలోనే ఉన్నాయి. అయ్యన్న తీద్దామని వస్తే అసలు రావడానికి లేదు. మొత్తం డిగ్రీ, ఇంట్రో, 10th, ఎన్సీసీ సర్టిఫికెట్, ఆఫీసుకు సంబంధించిన పేపర్లు అన్నీ దీనిలోనే ఉన్నాయి. 4 రోజుల నుంచి ఉద్యోగానికి వెళ్ళట్లేదు. ఏ రోజు ఉద్యోగానికి వెళ్తే ఆ రోజు మనకి ఇచ్చేది. ఈ ఫోటోలో కూడా చూడొచ్చు. ఈయన ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సంబంధించినటువంటి ఐడి కార్డు, ఇక్కడ 10th క్లాస్ సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఇక్కడ ఫొటోస్ చూడొచ్చు. మొత్తం ఎన్సీసీ సర్టిఫికెట్లు, టైప్ రైటింగ్ సర్టిఫికెట్లు A to Z దానిలోనే ఉన్నాయి. అది కూడా ఎందుకంటే వారం రోజుల కింద కస్టమ్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలని చెప్పి జిరాక్సులు తీసుకొని తీద్దామని ఎవరు ఊహించరు కదా ఇట్లా జరుగుతుందని బండిలో పెట్టుకున్నాను. మార్నింగ్ లేసేటప్పటికి అయ్యన్న తీద్దామని వస్తే నా జుట్టంతా కాలిపోయింది. మొత్తం 3 రోజుల నుంచి స్నానాలు లేవు. ఇల్లు అట్లా ఉంది. మీరు ఒకసారి లోపలికి రండి, ఇదంతా అయిన తర్వాత తెలుసు. ఈ వేడికి గోళ్ళు స్లాబ్ ఎట్ అవుతుంటే పక్కన ఉన్న చెక్కలు కానీ నా బీరువాలు కానీ ఏమవుతాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. మొత్తం A to Z సైకిళ్ళతో సహా 14. ఒక్కసారి అద్దాలు పగిలిపోయి లోపలికి ఒక్కసారి తన్నింది. నాతో పాటు 3 లోపలికి వచ్చినా కూడా అవ్వలేదు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఫోన్ చేసిన పావు గంటకు వచ్చారు కాబట్టి అది ఇట్లా ఉంది. ఇంకా వాళ్ళు ఒక అరగంట లేట్ అయితే పక్కనే నా కిచెన్ ఉంది, వంటగది, 2 గ్యాస్ బండ్లు.